కళ్యాణము, ఎల్లుండి హోమము జరుగును. కావున భక్తులందరూ వచ్చేసి మీ కోరికలను తీర్చుకోగలరు. మాది సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగరాయి గ్రామం. మా గ్రామంలో అతి పురాతన కాలంలో కాకతీయ రాజుల కాలంలో నిర్మించినటువంటి బ్రహ్మరామిక సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణం రేపు శివరాత్రి సందర్భంగా అంగరంగ వైభవంగా జరుపుటకు మా గ్రామ పెద్దలు, కమిటీ వారు, భక్తులు అందరూ నిర్ణయించుకున్నాం. మరి ఈ రోజు నుంచి కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఇప్పుడు మొదట ఫిబ్రవరి 25 సాయంత్రం గణపతి పూజ, అంకురారోహణ, ధ్వజారోహణ ఉంటుంది. తర్వాత రేపు ఉదయం 7 గంటల నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశి, రుద్రాభిషేకాలు ఉంటాయి. అదేవిధంగా రేపు రాత్రి కళ్యాణం, రేపు రాత్రి 8 గంటలకి కళ్యాణం ఉంటుంది. ఫిబ్రవరి 28 రాత్రి కళ్యాణమూర్తుల నందివాహన సేవ, ఊరేగింపు ఉంటుంది. 27 చండీ హోమం, రుద్రహోమం, పూర్ణాహుతి ఉంటుంది. అదేవిధంగా 29 శనివారం పౌలింపు సేవ, భజన కార్యక్రమంతో మరి తలపెట్టిన కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ముగించడం జరుగుతుంది. మరి ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి బ్రహ్మరామిక సమేత, అంటే బ్రహ్మరామిక అంటే ఎక్కువ శ్రీశైల బ్రహ్మరామిక దేవి ఎక్కువ ప్రాశస్త్యం. అదేవిధంగా రామలింగేశ్వర స్వామి అంటే రాముడి ఆజ్ఞతోని నిర్మించినటువంటి శివలింగం. అందుకనే బ్రహ్మరామిక సమేత రామలింగేశ్వర స్వామి వారు ఇక్కడ ఉన్నారు. దానికి భక్తులు ఏ విధంగా వారి కోరికలు కోరుకున్నా కానీ వారు కోరికలు తీర్చే విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా కళ్యాణం, వివిధ కార్యక్రమాలు అన్నీ చేసుకుంటున్నాం. మరి దగ్గర మా గ్రామం కాకుండా పొరుగు గ్రామాల నుంచి కూడా చాలామంది రేపు రాత్రి కళ్యాణానికి చాలామంది హాజరై ఈ కళ్యాణాన్ని విజయవంతం చేస్తారు. పృక్తో వాగత్య ప్రతిపత్తయే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. బ్రహ్మరామిక సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము తొగర్రాయి కాకతీయ రాజుల కాలంలో నిర్మించినటువంటి ఈ యొక్క ప్రాచీన దేవాలయము సుమారుగా కాకతీయ రాజులు అంటే 800 సంవత్సరాలు పైచీలుకున్నటువంటి నిర్మాణం అన్నమాట. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా వార్షికంగా మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కార్యక్రమంలో భాగంగా 5 రోజుల యొక్క కార్యక్రమం అయితే త్రయాణిక దీక్షగా 3 రోజుల దీక్షతోటి ఈ యొక్క ప్రతిరోజు కూడా నిత్య హోమము, అదేవిధంగా విశేషమైన అభిషేకాలు, కళ్యాణ మహోత్సవం, ఆ మర్నాడు జరిగేటువంటి రుద్రహోమం, ఇవన్నీ కూడా 3 రోజుల పాటు త్రయాణిక దీక్ష జరుగుతాయి. ఆ తర్వాత కొనసాగింపుగా ఇంకొక అదనంగా 2 రోజులు స్వామివారి యొక్క నందివాహన సేవ, ఆ తర్వాత ఈ కార్యక్రమాల యొక్క ముగింపు ఉత్సవం సందర్భంగా జరిగేటువంటిది పౌలింపు సేవ, భజన కార్యక్రమం. ఈ 5 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా మా గ్రామం యొక్క భక్తులందరి యొక్క సహకారంతో, మా గ్రామస్తుల యొక్క అందరు పెద్దల యొక్క సహకారంతో, అదేవిధంగా పరిసర గ్రామాలు ఉన్నటువంటి కోదాడపట్నం పరిసర గ్రామాలు ఉన్నటువంటి భక్తుల యొక్క సహకారంతో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ రోజు నుంచి కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఇప్పుడు ముందుగా ఇప్పుడే దేవాలయం మొత్తం కూడా మామిడి తోరణాలతో అలంకరణ చేసుకొని మంగళ వాయిద్యాలతోటి గణపతి పూజ. పృక్తో వాగత్య ప్రతిపత్తయే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. బ్రహ్మరామిక సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము తొగర్రాయి కాకతీయ రాజుల కాలంలో నిర్మించినటువంటి ఈ యొక్క ప్రాచీన దేవాలయము సుమారుగా కాకతీయ రాజులు అంటే 800 సంవత్సరాలు పైచీలుకున్నటువంటి నిర్మాణం అన్నమాట. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా వార్షికంగా మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కార్యక్రమంలో భాగంగా 5 రోజుల యొక్క కార్యక్రమం అయితే త్రయాణిక దీక్షగా 3 రోజుల దీక్షతోటి ఈ యొక్క ప్రతిరోజు కూడా నిత్య హోమము, అదేవిధంగా విశేషమైన అభిషేకాలు, కళ్యాణ మహోత్సవం, ఆ మర్నాడు జరిగేటువంటి రుద్రహోమం, ఇవన్నీ కూడా 3 రోజుల పాటు త్రయాణిక దీక్ష జరుగుతాయి. ఆ తర్వాత కొనసాగింపుగా ఇంకొక అదనంగా 2 రోజులు స్వామివారి యొక్క నందివాహన సేవ, ఆ తర్వాత ఈ కార్యక్రమాల యొక్క ముగింపు ఉత్సవం సందర్భంగా జరిగేటువంటిది పౌలింపు సేవ, భజన కార్యక్రమం. ఈ 5 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా మా గ్రామం యొక్క భక్తులందరి యొక్క సహకారంతో, మా గ్రామస్తుల యొక్క అందరు పెద్దల యొక్క సహకారంతో, అదేవిధంగా పరిసర గ్రామాలు ఉన్నటువంటి కోదాడపట్నం పరిసర గ్రామాలు ఉన్నటువంటి భక్తుల యొక్క సహకారంతో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ రోజు నుంచి కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఇప్పుడు ముందుగా ఇప్పుడే దేవాలయం మొత్తం కూడా మామిడి తోరణాలతో అలంకరణ చేసుకొని మంగళ వాయిద్యాలతోటి గణపతి పూజ.